హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు గౌతమి. ఈ వీడియోలో అయితే వ్లాగ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చెప్తానండి. మనీ సేవింగ్ ఐడియాతో పాటు మనకి ఒక 20,000 రూపాయల శాలరీ వచ్చిందనుకోండి, అంటే ప్రతి నెల కొంతమందికి శాలరీస్ అలా వస్తూ ఉంటాయి కదండి. కొంతమందికి ఏ రోజు సంపాదన ఆ రోజు వస్తూ ఉంటుంది. ఏ రోజు సంపాదన ఆ రోజు వచ్చే వాళ్ళకు కూడా మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఇంక ఈ వీడియోలో అయితే మటుకి మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళకి, అది కూడాను నెలకి ఒక 20,000 రూపాయల లోపు శాలరీ వచ్చే వాళ్ళైతే ఈ పద్ధతిలో అయితే ఖర్చులు చేసామనుకోండి, చక్కగా నెలకి మనము 3,500 రూపాయల చొప్పున అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. అంటే 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు ఈ పద్ధతిలో ఖర్చులు చేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఖర్చులు చేసుకుంటే నెలకి 3,500 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. అది ఎలాగో అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చాలామంది ఆడవాళ్ళము ఇంట్లో ఉంటూనే మనం ఏమీ డబ్బులు అనేటివి సంపాదించట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం కదండి. అలాంటి వాళ్ళకైతే మట్టికి ఈ వీడియో అయితే ఎంతో కొంత ఉపయోగపడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు నెలకి మనకి శాలరీస్ అనేవి వస్తూ ఉంటాయి కదా హస్బెండ్స్కి. కొంతమంది హస్బెండ్స్ అయితే మట్టికి ఇంట్లో అయితే ఇస్తారు, ఇంట్లో ఖర్చులకి యూజ్ చేయమని చెప్పేసి హస్బెండ్స్ వైఫ్స్కి అయితే ఇస్తూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళైతే చక్కగా ఇలా యూజ్ చేసుకొని డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు. అంటే వేటికి ఎంత ఖర్చులు చేయాలి అనేది నేను మీకు ఇప్పుడు వీడియోలో అయితే చెప్తాను. ఇలా కనుక ఖర్చులు చేసుకున్నారనుకోండి, నెలకి 3,500 రూపాయల చొప్పున సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. ఈ 3,500 రూపాయలు మనకి శాలరీ లాగానే కదండి, అంటే మనం సేవ్ చేసిన డబ్బులే కదా. అంటే కొంచెం పొదుపుగా ఆలోచించి మనము పొదుపుగా ఖర్చులు చేస్తూ ఉన్నాం అనుకోండి, డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకోవచ్చు కదా. ఆ సేవ్ చేసుకున్న డబ్బులు మన అవసరాలకైతే ఉపయోగించుకోవచ్చు. ప్రతిదీ కూడాను హస్బెండ్స్ని ఏం అడగలేము కదండి. ఒకసారి అడుగుతాము, ప్రతిసారి ఇవ్వాలన్నా కానీ వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటుంది. ఒకసారి ఇస్తారు, మళ్ళీ తర్వాత మనం అడిగినప్పుడు ఇవ్వలేదు అనుకోండి, మనస్పర్ధలు గొడవలు అలా వస్తూ ఉంటాయి కదా. అలా కాకుండా ఇలా కనుక వాళ్ళు మనకి ఇచ్చే డబ్బుల్లోనే కొన్ని డబ్బులు అనేటివి సేవింగ్స్ చేసుకునే విధంగా చూసుకున్నాం అనుకోండి, మనకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోవచ్చు కదా. అంటే ఒక నెలకైతే 3,500 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు. అదే ప్రతి నెల కూడా సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్కి అయితే మట్టికి 42,000 రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు కదా. ఇంకా తర్వాత మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి. మనీ సేవింగ్ ఐడియాస్తో పాటు స్కీమ్స్ గురించి వీడియోస్ కూడా ఉన్నాయి. ఇంక ఈ వీడియోలో అయితే మంత్లీ శాలరీస్ వచ్చే వాళ్ళకైతే చెప్తున్నాను కదా. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదించే వాళ్ళకి కూడా చెప్తాను. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి. అంటే రోజుకి 500 రూపాయలు సంపాదించే వాళ్ళకి అండ్ రోజుకి 300 రూపాయల సంపాదన వచ్చే వాళ్ళకి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి రిమైనింగ్ వీడియోస్ కూడా చూడండి. వీడియో చూసిన తర్వాత ఎవరికన్నా కావాలి అనుకుంటే. ఇంకా మన ఛానల్లో దాచుకున్న డబ్బుల్ని రెట్టింపు చేసుకోవటం ఎలా, వేటిల్లో కడితే డబ్బులు అనేటివి రెట్టింపు అవుతాయి అనే వీడియోస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి రిమైనింగ్ వీడియోస్ కూడాను. ఇంకా ఈ వీడియోలో అయితే 20,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి చెప్తానని చెప్పాను కదా. ఇంకా రిమైనింగ్ వీడియోస్లో అయితే మటుకి, అంటే అంతకుముందు వీడియోస్లో అయితే మటుకి 15,000 రూపాయల శాలరీ వచ్చే వాళ్ళకి కూడా వీడియోస్ అయితే చెప్పాను నేను, ఎలా ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అనేది. అండ్ ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదించే వాళ్ళకి కూడా చెప్పాను. ఎవరికైనా కావాలి అనుకుంటే ఒకసారి చూడండి రిమైనింగ్ వీడియోస్ అనేటివి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మటుకి ఏ రోజు డబ్బులు ఆ రోజు సంపాదిస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఎలా ఖర్చులు చేసుకోవాలనేది కూడా చెప్తాను. మా ఛానల్ని ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. మన ఛానల్లో మంచి కంటెంటే ఉంటుంది, అందరికీ ఉపయోగపడేది. మనలాంటి మధ్యతరగతి ఆడవాళ్ళకు మంచిగా ఉపయోగపడే కంటెంటే ఉంటుందండి మన ఛానల్లో. ఫస్ట్ టైం మనకి ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో అయితే నేను 20,000 రూపాయల శాలరీ వచ్చేవాళ్ళు వేటికి ఎంత అమౌంట్ ఖర్చులు చేసుకుంటే డబ్బులు సేవింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి, అదైతే చెప్తాను. ఇప్పుడు మనకి ఒక 20,000 రూపాయలు వస్తుంది అనుకోండి మంత్లీ శాలరీస్ అనేటివి. ఆ 20,000 రూపాయల్లో మనము మొత్తం ఖర్చులు చేసేసేయకుండా ఒక 3,500 రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడైతే చెప్తాను. ముందుగానైనా తీసుకొని పక్కన పెట్టుకోవచ్చు 3,500 రూపాయలు, కదమా వాటితోనే ఖర్చులు చేసేసుకోవచ్చు. లేదనుకుంటే మిగిలిన తర్వాత అయినా కానీ సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చు. నా ఉద్దేశం ప్రకారం అయితే మట్టికి ముందుగానే తీసుకొని ఒక 3,500 రూపాయలు పక్కన పెట్టుకున్నాం అనుకోండి, కదమ 16,500 రూపాయలతోనే మనము ఖర్చులు అనేటివి ఎస్టిమేషన్ అనేది వేసుకోవాలండి. అదైతే ఎలాగో అనేది నేను మీకు ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే రెంట్ అండి. ఇంటికి చాలామంది అద్దెలలో ఉంటూ ఉంటాం కదా, అంటే జాబ్ పర్పస్ మీద మనం బయట రెంట్కి అలా ఉంటూ ఉంటాం కదా. ఓన్ హౌసెస్
పల్లెటూరులో అలా ఉన్న వాళ్ళు, టౌన్లో జాబ్స్ అలా ఉన్న వాళ్ళు అయితే మటుకి కొంచెం రెంట్కి అనేది ఉంటూ ఉంటాం కదండి. అలా రెంట్కి అయితే మటుకి ఒక 4,000 రూపాయల లోపు మనం రెంట్ ఉండేలాగైతే చూసుకోవాలి. అంటే మనకు వచ్చే శాలరీ 20,000 రూపాయలే కాబట్టి 4,000 రూపాయల లోపు రెంట్ ఉండేలా చూసుకోవాలి. ఒక 4,000 రూపాయలు రెంట్కి తీసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాల బిల్ అండి. పాలు కూడాను మనం కొనుక్కుంటూ ఉంటాం కదా, పల్లెటూరులో అయితే గేదెలు అవి ఉంటూ ఉంటాయి. అప్పుడైతే చక్కగా పాల బిల్ అనేది సేవ్ చేసుకోవచ్చు. అండ్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకైతే మటుకి చక్కగా ఇంకొక ఇన్కమ్గా ఉండాలి అనుకుంటే మటుకి గేదెలు కొనుక్కున్నాం అనుకోండి, చక్కగా మనకి పాల బిల్లు సేవ్ చేసుకోవచ్చు. ప్లస్ మనం ఆ పాలు అమ్ముకొని కొంచెం డబ్బులు కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా టౌన్స్లో ఉండే వాళ్ళైతే మటుకు కంపల్సరీగా పాలు కొనుక్కోవాలి కాబట్టి ఇప్పుడు లీటర్ వచ్చేసి 70 రూపాయలు 80 రూపాయలు అలా అమ్ముతూ ఉన్నారు కదా. ఒక హాఫ్ లీటర్ పాలు పోయించుకున్నాం అనుకోండి, కొంచెం మంచి పాలు పోయించుకుంటే చిక్కటి పాలు, వాటిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా కానీ చక్కగా సరిపోతాయి. ఒక 30 లీటర్ దాకా అయితే వస్తాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చిక్కగా ఉన్న పాలు అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మంచిగా ఉండే దగ్గర పోయించుకున్నాం అనుకోండి, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇంకా అలా ఒక 1,500 రూపాయలు అయితే పాలకైతే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక 1,500 రూపాయలు వచ్చేసేసి సరుకులకండి. ఇంట్లోకి సరుకులు కొనుక్కుంటూ ఉంటాం కదా, అంటే కందిపప్పు, మినపప్పు అలా కొనుక్కుంటూ ఉంటాం కదండి సరుకులు. ఇంకా సరుకులకి సబ్బులు కానీ ఇంకా సరుపులు అలాంటివి కొనుక్కుంటూ ఉంటాం కదా, నిత్యావసర వస్తువులకి ఒక 1,500 రూపాయలు అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1,000 రూపాయలు వచ్చేసేసి కూరగాయలకి. అండ్ వారంలో ఒక 2 సార్లు మనము నాన్ వెజ్ అది తెచ్చుకుంటూ ఉంటాం కదా, అంటే ఒకసారి ఫిషెస్ అలా తెచ్చుకున్నా, ఒకసారి చికెన్ తెచ్చుకున్నా ఒక 500 ఏమో వాటికి అయిపోతాయి. ఒక 500 పెట్టేమో కూరగాయలు తెచ్చుకునే విధంగా చూసుకోవాలి. కూరగాయలు కూడాను 10 డేస్కి ఒక 150 రూపీస్ అలా ఖర్చు చేసే విధంగా చూసుకోవాలి. 10 రోజులకి కూరగాయలు అనేటివి తెచ్చుకునే విధంగా చూసుకున్నాం అనుకోండి, కూరగాయలకు ఒక 500 తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 500 పెట్టి నాన్ వెజ్ తెచ్చుకునే విధంగా చూసుకోవాలి. అంటే 500కి ఏమొస్తుంది నాన్ వెజ్ అనుకోవచ్చు. ఫిష్ కేజీ 250 అలా ఉంటాయి కొన్ని చేపలు. అండ్ రొయ్యలు కూడా కేజీ 250 అలా అయితే ఉంటాయి. మటన్ తెచ్చుకోవాలనుకుంటే మట్టుకి మటన్ కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది కాబట్టి ఫిషెస్ కానీ ఇంకా అవైతే చూసుకోవచ్చు. మటన్ తెచ్చుకోవాలనుకుంటే ఇంకా కొంచెం ఒక 1,000 రూపాయలు ఒక 600 అలా అయితే ఖర్చు అవుతుంది కదండి. అందుకని చెప్పేసి నేను ఇలా అయితే చెప్తున్నాను. చికెన్ అయితే 250 రూపీస్ కదా, అలా అయితే చికెన్ కానీ అవైతే తెచ్చుకోవచ్చు నాన్ వెజ్ తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు. మటన్ కూడాను 250 రూపీస్కి వస్తుంది, అంటే 300 రూపీస్కి ఒక హాఫ్ కేజీ అలా వస్తుంది. కేజీ కొన్ని చోట్ల 600, 800 అలా అమ్ముతున్నారు కదా. ఇంకా అలా అయితే నాన్ వెజ్కి అయితే అంత అమౌంట్ అయితే ఖర్చు చేసుకునే విధంగా చూసుకోవాలి. అంటే నెలలో ఒక 2 టైమ్స్ నాన్ వెజ్ తెచ్చుకునే విధంగా చూసుకుంటే సరిపోతుంది. ఇంకా తర్వాత ఎగ్స్ అవి ఉంటూ ఉంటాయి కదండి, వాటిని అయితే యూజ్ చేసుకోవచ్చు. డబ్బులు సేవ్ చేసుకోవాలి అనుకుంటే మట్టుకి కొంచెం మనం పొదుపుగానే ఆలోచించి పొదుపుగా ఖర్చులు చేస్తే మట్టుకి సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఇంకా తర్వాత ఒక 1,000 రూపాయలేమో ఫ్రూట్స్కి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రూట్స్ కూడాను ఒక 1,000 రూపాయలు అయితే యూజ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఫ్రూట్స్ ఎక్కువ తింటే మంచిది కదా, నాన్ వెజ్ కన్నా కూడాను ఫ్రూట్స్ ఎక్కువ తింటే మంచిది. అందుకే నాన్ వెజ్ ఒక 2 టైమ్సే తెచ్చుకోమని చెప్పాను నెల మొత్తం మీద. ఒక 2 వారాల్లో, అంటే వారానికి ఒకసారి తెచ్చుకుంటాం కదా నాన్ వెజ్, ఒక 2 వారాలు నాన్ వెజ్ తెచ్చుకొని ఇంకొక 2 వారాలు ఎగ్స్ అనేటివి యూజ్ చేసుకోవచ్చండి. ఇంకా ఒక 1,000 రూపాయలు పెట్టి ఫ్రూట్స్ తెచ్చుకోమని చెప్పాను కదా. ఇంకా తర్వాత ఇంకొక 2,000 పెట్టేసేసి మనము పిల్లలకైతే యూజ్ చేయాలండి. అంటే పిల్లలకి స్టడీ ఫీజెస్ కానీ స్కూల్ ఫీజెస్ కానీ అలా ఉంటూ ఉంటాయి కదా. స్టడీకి పంపించే పిల్లలకైతే మటుకి 2 పిల్లలకి కలిపి 2,000 రూపాయలు అయితే సరిపోతాయి చక్కగా స్టడీస్కి. స్టడీకి పంపించకుండా ఉన్నారనుకోండి, ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో చెప్పుకున్నారనుకుంటే ఆ 2,000 రూపాయలు అనేటివి పిల్లల చదువు కంటే స్కూల్ ఫీజు మొత్తం మీద ఒకేసారి కడతాం కదా ఇయర్లీ వన్స్, అలా తీసుకొని పక్కన పెట్టుకొని వాటికి 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం అమౌంట్ అయితే వేసుకొని స్కూల్ ఫీజెస్ అలా కట్టుకోవచ్చు. పిల్లల స్కూల్కి సంబంధించి, అంటే పిల్లల చదువులకు సంబంధించి ఒక 2,000 రూపాయలు అయితే పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక 1,000 రూపాయలు అయితే మటుకి టీవీ బిల్ కానీ ఇంకా కరెంట్ బిల్లు అండ్ ఫోన్కి రీఛార్జెస్ అవి చేయించుకుంటూ ఉంటాం కదా, మొత్తం కలిపి ఒక 1,000 రూపాయల లోపు చూసుకోవాలి. తర్వాత ఇంకొక 1,500 రూపాయలు పెట్టి మనము బియ్యం అయితే తెచ్చుకుంటాం కదండి ప్రతి నెల కూడాను. ఒక 1,500 రూపాయలు పెట్టి బియ్యం తెచ్చుకునే విధంగా చూసుకోవాలి.
ఇంకిప్పుడు గ్యాస్ అయితే చాలామందికి ఫ్రీగానే వస్తున్నాయి కదండి. 1 ఇయర్‌లో 3 గ్యాస్ బండ్లు అయితే వస్తున్నాయి కదా! అవే 1 ఇయర్ మొత్తం యూజ్ చేసుకునే విధంగా చూసుకున్నా కానీ చక్కగా అక్కడ సేవింగ్స్ చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్క నెలలో తెచ్చుకోవాలి అనుకుంటే మటికి ఒక రూ. 1000 అనేటివి గ్యాస్‌కి అయితే తీసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక రూ. 1000 అయితే అత్యవసర ఖర్చులకైతే తీసుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. గబుక్కన ఏదన్నా అవసరం అయితే యూజ్ చేసుకునే విధంగా ఒక రూ. 1000 అయితే ప్రతి నెల కూడాను ఓ పక్కన అయితే పెట్టుకునే విధంగా చూసుకోవాలి. ఇలా గనక ఖర్చులు చేసుకున్నారనుకోండి, ఇలా ఎస్టిమేషన్ అనేది వేసుకొని ఇదే పద్ధతిలో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, అలా అయితే ఒక బుక్‌లో అయితే రాసుకొని ఇదే పద్ధతిలో ఒక నెల ట్రై చేసి చూడండి. చక్కగా రూ. 3500 అయితే సేవింగ్స్ అనేటివి చేసుకోవచ్చండి. ఈ 3500 చక్కగా మనకి అవసరమైన వాటికి ఉపయోగించుకోవచ్చు. ప్రతి నెల కూడాను ఇలానే ఖర్చులు చేస్తూ ఉన్నారనుకోండి, 1 ఇయర్‌కి కలిపి అంటే నెలకి రూ. 3500 చొప్పున సేవ్ చేసుకున్నాం అనుకోండి, 1 ఇయర్‌కి కలిపి 12 నెలలు ఉంటాయి కదా! 12 నెలలకి కలిపి మనము రూ. 42,000 అయితే సేవ్ చేసుకోవచ్చండి చక్కగా. అంటే మనం ఇంట్లో ఉంటూనే మన హస్బెండ్స్ మనకిచ్చే శాలరీలోనే పొదుపుగా కొంచెం ఆలోచించి మనము ఖర్చులు చేసుకుంటూ ఉన్నామనుకోండి, సేవింగ్స్ అనేటివి చక్కగా చేసుకోవచ్చు ఇలా. ప్రతిదీ కూడాను కొనాలంటే హస్బెండ్స్ని అడగలేం కదండి. ఒకసారి అడిగినా మనం మళ్ళీ ఇంకొకసారి అడిగేపటికి వాళ్ళకు కూడాను చికాకుగా ఉంటుంది, పద్దాడు అడుగుతున్నారే అని. మనకు కూడాను కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉంటాం కదా హస్బెండ్స్ని అడగడానికి ఏదైనా కానీ కొనుక్కోవాలంటే. ఇలా మనం వాళ్ళు ఇచ్చే డబ్బుల్లోనే మనం పొదుపుగా ప్లాన్ చేసుకొని ఖర్చులు చేసుకొని సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి, డబ్బులు మన అవసరానికి ఉపయోగించుకోవచ్చు. మొత్తం మీద అయితే మటుకి మనము రూ. 16,500 అయితే ఖర్చులు చేసేసుకోవచ్చు అని చెప్పాను కదా. అది ఎలా అనేది మళ్ళీ ఇంకొకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రూ. 4,000 ఇంటద్దే, ఒక రూ. 1,500 పాల బిల్లు, ఒక రూ. 1,500 పెట్టి మనము సరుకులు అండ్ ఒక రూ. 2,000 ఏమో పిల్లలకి స్కూల్ ఫీజెస్, స్టడీ ఫీజెస్కి ఉపయోగించుకోవాలి. తర్వాత ఒక రూ. 1,000 కూరగాయలకి వాటికైతే ఉపయోగించుకోవాలి. తర్వాత ఒక రూ. 1,000 ఫ్రూట్స్కి అండ్ ఒక రూ. 1,000 కరెంట్ బిల్లు, టీవీ బిల్లు, ఇంకా తర్వాత ఫోన్ బిల్లు అవైతే యూజ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1,500 పెట్టి బియ్యం అయితే తెచ్చుకోవాలి. తర్వాత ఒక రూ. 1,000 అత్యవసర ఖర్చులకు ఉపయోగించుకునేలా చూసుకోవాలి. ఇలా కనుక మనం ఖర్చులు అనేటివి చేసుకుంటూ ఉన్నామనుకోండి, మొత్తం మీద ఒక రూ. 16,500 అయితే ఖర్చులు చేసేసుకుంటాము. రూ. 3,500 అయితే మిగుల్చుకుంటామండి. ఈ మనీ సేవింగ్ ఐడియా ఎలా ఉంది, మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.